హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక్క. మన బ్యాంకాక్ ట్రిప్లో డే 2 అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు పతాయ్ బీచ్కి అయితే వచ్చాము. పతాయ్ బీచ్ దగ్గర నుంచి మనం కార్ల్ ఐలాండ్కి అయితే వెళ్తాం అనమాట. సో మనం వెళ్ళే ముందు బోట్ ఎక్కే ముందు వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారండి, 5 మెంబర్స్. ఎన్ అనేది ఒక సింబల్, దానిపైన 88 అనేది కూడా బోట్ నెంబర్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ మన ఎంతమంది వెళ్తున్నాం ఏంటనేది వాళ్ళు రాసిస్తారు, మన మన బ్యాచ్ అంత అనేది. సో మా బోట్లో అయితే కనుక 15 మెంబర్స్ ఉన్నాం. మేము 5 మెంబర్స్, వేరే పర్సన్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో ఇది పతాయ బీచ్ అండి, పతాయ బీచ్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం పైకి కూడా ఎక్కి కింద చూస్తూ ఉంటే మంచి లొకేషన్ అయితే కనబడుతుందండి. అది డే 3 అయితే ప్లానింగ్లో ఉంది. సో పతాయ నుంచి మేము కోరల్ ఐలాండ్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ కోరల్ ఐలాండ్కి వెళ్ళే దారిలో మేము వంతెన ఏదైతే ఉందో బీచ్ దగ్గర లోపలికి వెళ్ళడానికి ఆ వంతెన పైన నడుస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక గైడ్ అయితే మాతో పాటు వస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి ఆ లోపలికి వెళ్ళడానికి, కోరల్ ఐలాండ్కి. సో మధ్యలోని సీ గేమ్స్ అయితే ఉన్నాయంట. సో దానికి కూడా మనం మన ప్యాకేజ్లో కదండి, సపరేట్గా మనం ఇచ్చుకోవాలి దానికి. సో సింహం ఎప్పుడు ముందు వెళ్ళిపోతుంది, సింహం 400 అని చెప్పారు. సింగిల్ బైక్ రేసింగ్ ఉంటుంది కదా, అది 400. సీ అండర్ సీ లోపల గేమ్స్ ఉంటాయి కదండి, అండర్ సీ అయితే కనుక 1600 అయితే చెప్పారనమాట. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ పారాగ్లైడ్కి అయితే ఉంటుందంట, దానికి మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ చేస్తున్నారు. సో ఆల్రెడీ నేను ఇది చేశానండి. ఇక్కడైతే నేను ప్రజెంట్ రిస్క్ చేసుకోదలుచుకోలేదు ఇక్కడ. సో నేనైతే వీడియోలు చేయడానికి వచ్చాను కాబట్టి ప్రజెంట్ నేను వీడియోల మీద ఫోకస్ చేస్తున్నాను మొత్తం. సో ఇక్కడ ఒక బోట్ అయితే ఉంది చూసారండి, దీనిపైన మొత్తం అంతా ఇక్కడ సెటప్ చేశారు. ఇక్కడ నుంచి పారాగ్లైడింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడే దీనికి సంబంధించిన ఏదో యాక్టివిటీస్ ఉన్నాయో, సీ యాక్టివిటీస్, అవన్నిటికీ ఇక్కడే టోకెన్ తీసుకోవాలండి. ఇక్కడ మనం ప్యాకేజ్ 4 గేమ్స్ అయితే ఉన్నాయి, 4టికి 2500 అంటున్నారు ఈచ్ వన్. మామూలుగా అయితే కనుక 3100 అవుతుంది. టోటల్ ఓవరాల్గా ప్యాకేజీలు తీసుకుంటే 25 చెప్తున్నారు అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు, నేనైతే దీన్ని ప్లాన్ చేసుకోవట్లేదు. ఈ వీడియో మాత్రమే నేను ఇక్కడ చేయదలుచుకున్నాను. చూడండి చేపలు ఎంత క్లియర్గా కనబడుతున్నాయో, చాలా వాటర్లో చాలా క్లారిటీగా అయితే కనబడుతున్నాయండి, చిన్న చేపలు పెద్ద చేపలు కూడా. సో మా వాళ్ళు అయితే పైకి ఎగురుతున్నారు. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తున్నాం అండి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు, ఎందుకంటే వీళ్ళు ఒక 5 మినిట్స్ మాత్రమే ఒక రౌండ్ అయితే చుట్టూ రౌండ్ చేసి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మన ఇండియా అమౌంట్ అయితే మాత్రం 1200 అండి. అక్కడ థాయ్ అయితే మనకి 400 పడుతుంది. అంటే 400 కాబట్టి ఇంటూ 3 1200. సో ఇక్కడ నుంచి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ కోబా డైవింగ్కి వెళ్దామండి. అది మా ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు, ముగ్గురును. ఒక ఆయన అయితే రిస్క్ చేయలేదు. థర్డ్ పర్సన్ వచ్చేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీ బోట్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో రిస్క్ అయితే లేదండి, బాగానే ఉంది ఇక్కడ. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ అయితే చేశారు. సో నేను లాస్ట్ టైం లోనావాలా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానండి. సో అందుకే నేను ఓన్లీ వీడియోస్ కోసం ఫోకస్ చేశాను. ఇక్కడ గేమ్స్ పైన అయితే, యాక్టివిటీ పైన అయితే నేను ఫోకస్ చేయట్లేదు. సో బోటింగ్లో మళ్ళీ స్టార్ట్ అయ్యామండి, కోబా డైవింగ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ పర్సన్ అయితే ఉన్నారు చూడండి, ఈయన కూడా కోబా డైవింగ్కి అయితే డబ్బులు కట్టారు మిగతా వాళ్ళతో పాటు. సో మళ్ళీ వాళ్ళు అక్కడ వీడియో అయితే తీయనివ్వట్లేదండి, వాళ్ళు సపరేట్గా. మేము ముందు బీచ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. బీచ్ దగ్గర మాకు ముందు పంపించేసి వాళ్ళు మళ్ళీ పికప్ చేసుకోవడానికి ఇదే బోట్లో బ్యాక్ వెళ్తారు వాళ్ళు. సో డ్రైవింగ్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి, చాలా స్పీడ్ అయితే వెళ్తుంది బోటు. అసలు వీడియో కూడా అసలు మనకి తీయడానికి కూడా అవ్వట్లేదండి, చాలా స్పీడ్ అయితే వెళ్తున్నారు. ఇదిగండి ఈ షిప్ దగ్గర మాత్రం తీసుకుని వెళ్ళి కోబా డైవింగ్ చేయిస్తారు. ఇది సెకండ్ పాయింట్ అనమాట ఇది. సో వీళ్ళని వీళ్ళని ఇక్కడ డ్రాపింగ్ చేసి మేము వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి డ్రాపింగ్ చేసి వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది గేము. ఇది అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పికప్ చేసుకోవడానికి అయితే రావాలండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే
నేను అడిగాను నేను ఇక్కడ వీడియో అయితే తీసుకోవచ్చు అని చెప్పి అడిగితే, లేదండి వీడియో చేయడానికి అయితే అవ్వదు, మేము మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మిగతా వాళ్ళని మళ్ళీ మేము పికప్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడికి డ్రాప్ చేసి మేము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి కోరల్ ఐలాండ్కి. ఇక్కడ బీచ్లు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, చూడడానికి అద్భుతంగా, మామూలుగా లేవు, చాలా చాలా బాగున్నాయి. వాటర్ కూడా చాలా చాలా క్లారిటీగా చాలా నీట్గా ఉందండి, బ్లూ. నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి వాటర్ ఎంత క్లారిటీగా చూడడం అయితే. సో బోట్ స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఫైనల్లీ కోరల్ ఐలాండ్కి అయితే రీచ్ అయ్యామండి. బాబా చూడడానికి మామూలుగా వెళ్ళేది ఒక రేంజ్లో ఉంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో నేను ఈ ప్యాకేజ్లో నేను ఫస్ట్ ఇది ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇది ఎలా ఉంటుందని నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఇది. చూడండి వాళ్ళందరూ కూడా అక్కడ ఏంటంటే మొత్తం బీచ్ దగ్గర మొత్తం షాపులన్నీ పెట్టారు. ఒక దగ్గర అయితే స్నానాలు చేయడానికి రౌండ్గా ఒకటైతే కట్టారండి, కనబడుతుంది అది. సో ఇక్కడ మనం దిగి అంటే మరీ దగ్గర వరకు వెళ్ళట్లేక దిగి ఇక్కడి నుంచి నడుచుకొని ముందుకెళ్ళమని చెప్తున్నారు. సో మేము ఇక్కడి నుంచి దిగి నడుచుకొని ముందుకెళ్తున్నాము. సో చూడండి ఎవరెవరు ఎలా రిలాక్స్ అయితే మొత్తం బీచ్ దగ్గరికి వచ్చిన పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ రిలాక్స్నెస్ మొత్తం చాలా ఫ్రీగా అయితే ఉన్నారండి ఇక్కడ. సో వీడియోస్ కూడా వాళ్ళు ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అయితే మాత్రం తీసుకోమని చెప్పి అన్నారు. పోలీసులు ఉన్నారు అక్కడ, కూర్చున్నారు కదండి వీళ్ళు పోలీసులు. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే చేయండి అని చెప్పి అన్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందే మేమైతే ఎవరైతే మేము ప్యాకేజ్కి బుక్ చేసామో ఆయన ముందే చెప్పారండి, అక్కడ కొన్ని ఉంటాయండి, మీరు కొంచెం చూసుకొని వీడియోస్ తీయండి, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా అబ్జెక్షన్ చేశారంటే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి, ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా మేబీ కేసు పెట్టవచ్చు అని చెప్పి అన్నారు. సో అందుకని నేను బీచ్ దగ్గర మాత్రం వాళ్ళ దగ్గర పోలీసులు అడిగి నేను జస్ట్ బీచ్ మాత్రం వ్యూ పాయింట్ తీస్తానండి అని చెప్పి పర్మిషన్ తీసుకొని తీస్తున్నా. చూడండి ఇక్కడ మాత్రం ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే వాళ్ళ చుట్టూ ఏంటంటే ఒక బౌండరీ వాల్ అయితే కట్టారండి. ఇవి ఉంటాయి కదా, అదే ఫ్లోటింగ్ ఆపడానికి అవి పెట్టి కొంచెం ఫుల్గా అయితే ఎక్కడి వరకు అయితే వాళ్ళు పెట్టారో అంతవరకు దాటి వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ ఎంతవరకు వెళ్ళినా సరే వాటర్ అయితే మాత్రం చెస్ట్ వరకనే వస్తుందండి, దానికి దాటి అయితే రావట్లేదు. వాటర్ అయితే మహా చాలా చాలా మామూలుగా లేదండి, చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇంత క్లారిటీగా బీచ్లు అనేది తక్కువ అనమాట. సో నేను వేరే కంట్రీకి కూడా వెళ్ళలేదు, ఫస్ట్ కంట్రీ కాబట్టి నాకు చాలా మంచి ఫీల్ అయితే కలుగుతుంది. మా వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళ బ్యాగ్ స్టార్ట్ అయిపోయారండి. అందులో ఒక ఆయన మీకు చూపించాను కదా నేను బోట్లో వెళ్తున్నప్పుడు, ఆయన అయితే ఒక 10 నుంచి 15 సెకండ్లకి వెళ్ళిన తర్వాత ఆయనకి బ్రీతింగ్ ఇబ్బంది అయిందంట. సో ఆయన అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. సో ఇదేంటంటే కోబాడింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని, మిగతా ఇద్దరికి కూడా ఇబ్బంది అనిపించిందట. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 60 సెకండ్ల వరకు ఆగితే కొంచెం బ్రీతింగ్ నార్మల్ అయిందంటే, స్టార్టింగ్లో నేను ఇబ్బంది పడి బయటకు వచ్చేసారు ఈయన. సో మిగతా వాళ్ళిద్దరు కదా బాగా ఎంజాయ్ అయితే చేశారండి. సో ఇక్కడ చూడండి పిల్లలు పెద్దలు అందరం కలిపి చాలా ఆహ్లాదకంగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఫారినర్స్ అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ స్నానాలు చేసే దగ్గర.
ఫైనల్‌గా పతాయి నుంచి కోరల్ ఐలాండ్ ట్రిప్ అయితే అయిపోయిందండి. బ్యాక్‌కి అయితే వచ్చేస్తున్నాము. సో ఈరోజు ఇంకా మాకు ఆల్రెడీ 2 అయింది ఇక్కడ. ఈ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇంకా వాళ్ళేంటంటే ఈరోజు రెస్ట్ అంటారు. ఈవినింగ్ అలా మార్కెట్‌కి వెళ్ళండి అలా బీచ్ రోడ్‌లోని బాగుంటుందని చెప్పన్నారు. సో ఇంకా బ్యాక్ అయితే బయలుదేరామండి. బ్యాక్‌కి వచ్చి ఇక్కడ మేము ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అయితే వాళ్ళు బోట్ వాళ్ళే మనకి అరేంజ్ చేస్తున్నారు. H2OR. ఈరోజు వాళ్ళైతే ముందే చెప్పారండి. మాకు ముందు నుంచి కూడా వాళ్ళు ఇండియన్ మనకి ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ మాత్రమే మాకు అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా సౌత్ ఇండియన్ థాలీ అని చెప్పారు. సో ఇక్కడ ముందే చెప్పేశారండి ఫుడ్ మనం అంటే మనం చెప్పాలైతే చేయరండి, వాళ్ళ స్టైల్లో చేస్తారు. సో ఈ ఒక రోజుకి అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి ముందే మాకు చెప్పారు. సో ప్రతి దగ్గర ఇక్కడ వైన్ తాగిన వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి. బీచ్లో కానీ ప్రతి షాపుల్లో కూడా వైన్ తీసుకున్న వాళ్ళకైతే ఫుల్ ప్రతి దగ్గర పాన్ షాపుల్లో కూడా దొరుకుతుందండి ఇది. సో ఇక్కడ అయితే ఫుడ్ ఎక్కువ వెరైటీస్ అయితే లేవండి. చికెన్ కామన్గా ఉంటుంది ఇప్పుడు కూడా, చాలా ఉంది. రైస్ అయితే చాలా మెత్తగా ఉంది. సో దానికోసం మేము వెళ్ళలేదండి. తర్వాత పన్నీర్ అయితే ఉంది, పన్నీర్ బటర్ మసాలా ఉంది. రైస్ కొంచెం అంటే అంటుకున్నట్టు ఉందండి. సో వాళ్ళు చెప్పినట్టే ముందుగానే స్పీడ్ అయితే పెట్టారు, కానీ వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ అయితే అంత టేస్ట్గా అయితే ఏం లేదండి. సో ఇక్కడి నుంచి మేము ఇది మేము వచ్చిన వెహికల్ అనమాట. ఇలాంటి వెహికల్ మంచిగా అరేంజ్ చేశారండి మాకు ఈ ట్రిప్‌లో మాత్రం. చాలా చాలా మంచి గా ఫుడ్ గానీ, మాకు ట్రావెల్ గానీ ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్ చేశారు. మాకు గైడ్‌లైన్స్ కూడా బాగా ఇచ్చారండి ఆయన. ఇప్పుడు మాకు చిన్న డౌట్ వచ్చినా సరే ఎనీ టైమ్ నైట్ కూడా ఫోన్ చేసినా ఆయన మాట్లాడేవారండి. సో ఫైనల్ ట్రిప్ అయితే అయిపోయింది. ఈరోజు రూమ్‌కైతే బ్యాక్‌కెళ్ళిపోతున్నామండి. సో థాయిలాండ్‌లో చూడడానికైతే చాలా చాలా మంచి ప్లేస్‌లున్నాయండి. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేది మసాజులని ఇలా అని వేరు వేరుగా చెప్తారు. కానీ ఫ్యామిలీస్‌తో కూడా వెళ్ళొచ్చండి. పతాయ్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉందండి. దాన్ని కొంచెం అంటే మరీ మనం ఊహకి అందగినట్టుగా ఇంకెక్కువ ఉంటుందన్నమాట. సో మనం ఎక్కడున్నా మనం ఉండేటట్టు మనం ఉంటే ఇబ్బందయితే ఏం లేదు. ఫైనలీ కోరల్ ఐలాండ్ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు. బీచ్‌లో అయితే మాత్రం ఒక రేంజ్ అయితే ఎంజాయ్ చేసామండి, నార్మల్‌గా లేదు. సో ఫ్రెండ్స్ ఎవరైనా ప్లానింగ్ అయితే చేసుకోవచ్చండి, మంచి ప్లేస్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.